జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11వ తేదీన జన్మించడం జరిగింది. మహారాష్ట్రలోని పూణే గ్రామంలో. ఆయన విగ్రహాన్ని ములుగు జిల్లా కేంద్రంలో పెట్టాలని కోరుచున్నాడు. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురు కాబట్టి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఆయన వితంతుల కోసం ఉద్యమాలు చేసిండు. బాల్య వివాహాలను నిర్మూలించడం కోసం చేసిండు. బాలికల పాఠశాల నిర్మించాడు. వితంతులకు అనాథ పిల్లలు కూడా ఆశ్రమాలు ఏర్పాటు చేసినాడు. అంత పెద్ద మహోన్నతమైన వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆయన సంఘ సంస్కృతుల కోసం ఉద్యమం చేస్తూ బానిసను వ్యతిరేకంగా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉద్యమం చేశాడు. అనగానే వర్గాల కోసం చేసింది. ఎస్సీ బీసీ మహిళల కోసం ఉద్యమం చేశాడు. మహోన్నత వ్యక్తి. సావిత్రిబాయి పూలని విద్యావంతులు చేసింది. నిరక్షరాస్యంగా ఆమెను చదివించి ఒక భారతదేశంలో తొలి ప్రథమ మహిళా ఉద్యమ ఉపాధ్యాయురాలు చేసింది. అంటే అది మాల్మూచిడేనా. కాబట్టి ఆయన పాపం చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఒక చదువుకున్నాక కుటుంబ పరిస్థితుల్లో చదువుకోలేకపోయాడు. మళ్ళీ మానేసిన వల్ల ఒక క్రైస్తవ పెద్ద లీడరు, ముస్లిం టీచరు ఇద్దరు కలిసి మళ్ళీ వాళ్ళ బాబును ఒప్పించి వాళ్ళు స్కూల్ పాఠశాల పంపించింది. మళ్ళీ అట్లా పంపించడం వల్ల స్కూల్లో కూడా అవమానం మాట్లాడు కదా, నీళ్ళగా నాకేయడం కదా. పాఠశాల చదువుకునే రోజుల్లో అంత బ్రాహ్మణులు మాతతో చదువుకుంటాం, మాతతో సమానం చూసుకుంటాను అని అంత అంచుపెద్ద అంటరాంతరంగా చూసేవారు. అంటే ఈ అగ్రకులాలు అన్నాడు. అగ్రకులాలు బ్రాహ్మణులు కానీ నువ్వు శూద్రుని, నువ్వు ఎట్లా పాఠశాల కడతావు, మా నీళ్ళు ఎట్లా తాగుతావు పాఠశాలని అనేవారు. కాబట్టి ఆయన విగ్రహాన్ని ములుగు జిల్లా కేంద్రానికి పడేందుకు వస్తుంది.